ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. ఇసుక మట్టి దోపిడీలో మనల్నెవడ్రా ఆపేది? ఇది జనసేన డైలాగ్. తవుకో తమ్ముడు, ఇది టీడీపీ డైలాగ్. ఇలానే అడ్డు అదుపు లేకుండా సహజ వనరుల్ని దోచుకుపోతున్నారు. ఇసుక నుంచి మొదలు పెడితే మట్టి, గ్రావెల్ వరకు దేన్ని వదలట్లేదు. ఏడాది కాలంలో దశాబ్దాలకు సరిపడా సహజ వనరుల్ని సర్వనాశనం చేసేసి సొమ్ము చేసుకున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఈ మాఫియా మరింత రెచ్చిపోతోంది. కేవలం ఇసుక నుంచే రోజుకు 2 లక్షల నుంచి 25 లక్షలు అధికార పార్టీ ఎమ్మెల్యేల జేబుల్లోకి చేరుతోందంటే దోపిడీ ఏ స్థాయిలో జరుగుతోందో ఊహించుకోండి. గత ప్రభుత్వం అమలు చేసిన ఇసుక విధానాన్ని పూర్తిగా పక్కన పెట్టి ఉచిత ఇసుక పేరుతో జరుగుతున్న దోపిడీ అంతా ఇంతా కాదు. కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సహజ వనరులను దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారు ఆ 3 పార్టీల నేతలు. మట్టి మాఫియాకు పూర్తిగా ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసి ఇష్టానుసారంగా తవ్వకాలు జరిపేసి ఎవరి వాటాలు వాళ్ళు పనిచేసుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఈ మట్టి మాఫియా ఆగడాలు శృతిమించుతున్నాయి. గోదావరి తీరం ఇప్పుడు ఇసుక దోపిడీకి ప్రధాన కేంద్రంగా మారిపోయింది. గోదావరి జిల్లాలో విస్తృతంగా లభ్యమయ్యే ఇసుక టీడీపీ, జనసేన నేతల పాలిట వరంగా మారింది. ఉచిత ఇసుక పేరుతో అడ్డంగా దోచుకుంటున్నారు. మరోవైపు అనధికార ర్యాంపులు అధికార పార్టీ ఎమ్మెల్యేల పాలిట కల్పవృక్షంలా మారాయి. పగలు రాత్రి అనే తేడా లేకుండా టన్నుల కొద్దీ ఇసుక, మట్టి తవ్వుకొని పోతున్నారు. ఎమ్మెల్యేల అండతో అడ్డగోలుగా డ్రెడ్జింగ్ జరుగుతోంది. ఓవైపు ఉచిత ఇసుక పేరుతో మొత్తం దోచుకుపోతుంటే అటు సామాన్యులు వేల రూపాయలు వెచ్చిస్తే తప్ప ఇసుక దొరకని పరిస్థితి ఏర్పడింది. ఏజెన్సీలో ఏటపాక నుండి అంతర్వేదిలో గోదావరి సముద్రంలో కలిసే వరకు 100కు పైగా ఇసుక రీచ్లు ఉన్నాయి. కూటమి పెద్దల ఫోకస్ అంతా దీనిపైనే ఉంది. అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే ఆయా ప్రాంతాలలో ఉన్న ఇసుక గుట్టలు మాయం చేశారు. రాజమండ్రి రూరల్ పరిధిలో టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి, రాజమండ్రి సిటీ పరిధిలో ఆదిరెడ్డి వాసు అండదండలతోనే మట్టి మాఫియా రెచ్చిపోతోంది. మేము ప్రభుత్వము దిగిపోయే టైంలో ప్రతి నగర హెడ్ క్వార్టర్స్లో 2-3 స్టాక్ పాయింట్స్ని, ఇసుక కొండల్ని, ఏదైతే ఫ్లడ్స్ వచ్చే టైంలో ప్రజలకు ఇబ్బంది కలగకూడదని కోట్లాది రూపాయలు, వేల కోట్ల రూపాయలు శాండ్ స్టాక్ పాయింట్స్ పెట్టాం. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఎమ్మెల్యే అనుచరులు పందికొక్కుల్లాగా మొత్తము ఇసుక కొండలన్నీ కూడా ఇసుక బకాసురుల్లా మింగేసిన కార్యక్రమం. ఇంత దారుణమైన పరిస్థితి ఎవరు కూడా ఓపెన్గా అమ్మేసుకునే కోట్లాది రూపాయలు సంపాదించిన సందర్భాలు. ఇది కాకుండా శాండ్ పాయింట్స్ దగ్గర ఎన్ని ర్యాంపులు ఉన్నాయో తెలియదు, ఎన్నాటికి పర్మిషన్లు ఉన్నాయో తెలియదు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ప్రజాప్రతినిధులతో పాటు అధికారులకు కూడా ఈ అక్రమ ఇసుక దందా కాసుల వర్షం కురిపిస్తుంది. ఓపెన్ రీచ్లతో, బోట్మెన్ సొసైటీలతో గోదావరిలో తవ్వకాలు జరిపి ఇసుకను విక్రయిస్తున్నారు. మరోవైపు రాత్రిపూట అక్రమంగా డ్రెడ్జింగ్ నిర్వహిస్తూ నదీ గర్భానికి తూట్లు పొడుస్తున్నారు. అయినా అధికారులు యాక్షన్ తీసుకున్న దాఖలాలు లేవు. అప్పుడప్పుడు 1-2 బోట్లు, ఇసుక లారీలు సీజ్ చేయడం మినహా పూర్తిగా ఇసుక దందాకు చెక్ పెట్టే చర్యలు తీసుకోవడం లేదు. కారణం, దీని వెనుక ఉన్నది అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు కాబట్టి. అధికారులకు అందవలసిన కమిషన్లు అందుతూడటంతో చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అక్రమ ఇసుక దందాతో కూటమి ఎమ్మెల్యేలకు లక్షలాది రూపాయల ఆదాయం వస్తుంది. ఒక్కో ఎమ్మెల్యేకు రోజుకు తక్కువలో తక్కువ 2 లక్షల నుంచి 25 లక్షల ఆదాయం కేవలం అక్రమ ఇసుక దందా నుంచే వస్తుంది. అంటే దోపిడీ ఏ స్థాయిలో ఉందో ఊహించుకోవచ్చు. రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి అప్పారావు, రాజానగరం ఎమ్మెల్యే బలరామకృష్ణ, కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, జనసేన నేత లీలాకృష్ణ బాగానే వెనకేసుకుంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అధికారిక ర్యాంపులు 45 వరకు ఉన్నాయి. అనధికారికంగా ఎన్ని ర్యాంపులు నడుస్తున్నాయో లెక్కలేదు. ప్రతి ర్యాంపులోనూ టన్నుకు 50 నుండి 100 రూపాయల చొప్పున కమిషన్ స్థానిక ప్రజాప్రతినిధులకు ముడుతుంది. గత ప్రభుత్వంలో 6,500 రూపాయలు లభించే 6 యూనిట్ల ఇసుక ఇప్పుడు ర్యాంపుల స్థాయిని బట్టి 12,000 నుంచి 20,000కు విక్రయిస్తున్నారు. వేమగిరి, బుర్రిలంక, వెంకటనగరం, ధవళేశ్వరం ర్యాంపులు ఉన్న రాజమండ్రి రూరల్ పరిధిలో స్థానిక ఎమ్మెల్యేకు రోజుకు
25 లక్షలు అందుతున్నట్లు తెలుస్తోంది. ధవళేశ్వరం పరిధిలో ఉన్న గాయత్రి ర్యాంపుల నుండి రాత్రి పగలు అనే తేడా లేకుండా ఇసుక తరలిపోతుండటంతో రోడ్లన్నీ ఇసుకమయమవుతున్నాయి. మరోవైపు తామేమీ తక్కువ కాదు అన్నట్టు రాజమండ్రి సిటీ పరిధిలో ఉన్న ర్యాంపులన్నీ స్థానిక ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు కనుసన్నల్లో నడుస్తున్నవే. అత్యధిక ఇసుక విక్రయాలు జరిగే కోటిలింగాల ర్యాంపులో ఎన్ని రీచ్లు ఉన్నాయో ఎవరికీ తెలియని పరిస్థితి. మరోవైపు రాజానగరం నియోజకవర్గం పరిధిలో సీతానగరం మండలంలో కూడా అధిక సంఖ్యలో ర్యాంపులు ఉన్నాయి. వంగలపూడి ర్యాంప్ అక్రమాలకు ప్రధాన కేంద్రంగా నిలిచింది. జిల్లాలోని అతిపెద్ద ఇసుక ర్యాంపుల్లో ఒకటైన వంగలపూడిలో ప్రభుత్వం 70 రూపాయలకు టన్ను ఇసుక విక్రయించాలి అని నిర్ణయిస్తే 300 రూపాయలకు పైగా వసూలు చేసిన పరిస్థితి ఉంది. ఇక్కడ కూడా రోజుకు 20 లక్షల రూపాయలకు పైగా ముడుపులు స్థానిక జనసేన ఎమ్మెల్యే బలరామకృష్ణకు చేరుతున్నట్టు విమర్శలు వినిపిస్తున్నాయి. టీడీపీ, బీజేపీ, జనసేన వీళ్ళ ముగ్గురు ఎమ్మెల్యేలకు సుపరిపాలన. ఎందుకని ప్రతిరోజు ఇసుక ఈ గోదావరి జిల్లాలో ఉన్న ప్రతి ఎమ్మెల్యేకి 10 లక్షల రూపాయలు వస్తుంది రోజుకి. దీని ఆధారాలు కూడా ఉన్నాయి. సుపరిపాలనే కదా, గతంలో లేదు కదా. మట్టి మొత్తం ఉభయ గోదావరి జిల్లాలోనే మొత్తం కొండలు పిండి చేసి ఖాళీ చేసేస్తున్నారు. సుపరిపాలనే కదా. విశాలమైన రీచ్లు ఉన్న కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో అయితే పరిస్థితి ఇంకా దారుణం. ఇసుక అక్రమ రవాణాకు ఈ నియోజకవర్గమే ప్రధాన కేంద్రం. స్థానిక ఎమ్మెల్యేకు రోజుకు 30 నుండి 50 లక్షల రూపాయల వరకు ఆదాయం ఈ ర్యాంపుల నుంచి లభిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు మండపేట నియోజకవర్గం పరిధి ఇసుక విక్రయాలలో ఆరితేరిన జనసేన నేత లీలాకృష్ణ హవా ఇప్పటికే కొనసాగుతోంది. గతంలో స్టాక్ చేసిన ఇసుక గుట్టలను విక్రయించిన దందాలో ఈయన ప్రధాన పాత్ర పోషించినట్టు పొలిటికల్ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది. ఇక ముమ్మిడివరంలో కూడా ఇసుక ర్యాంపుల ద్వారా స్థానిక ఎమ్మెల్యేకు భారీగానే ఆదాయం లభిస్తున్నట్టు తెలుస్తోంది. ఆయన తరపున సోదరుడే ర్యాంపుల వ్యవహారం చక్కబెడుతున్నట్లు తెలుస్తోంది. జనసేన ఎమ్మెల్యేలు ఉన్న పి గన్నవరం, రాజులు నియోజకవర్గాలలో కూడా ఇసుక ర్యాంపులు భారీగానే ఉన్నాయి. పి గన్నవరం నియోజకవర్గంలో ఒక్క ర్యాంపునకు కూడా అనుమతి లేదు. అయినా 6-7 ర్యాంపుల నుంచి అనధికార ఇసుక తవ్వకాలు జరిగిపోతూ ఉన్నాయి. ఇలా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా మొత్తం ఇసుక మట్టి మాఫియా చెలరేగిపోతోంది. గోదావరిలో యథేచ్ఛగా అక్రమ డ్రెడ్జింగ్ జరుగుతున్నా అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారే తప్ప అడ్డుకునే ప్రయత్నం చేయడం లేదు. ర్యాంపుల్లో అంతా పారదర్శకంగా ఉందని, ఎన్జీటీ నిబంధనలకు అనుగుణంగానే ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని జిల్లా అధికారులు చిలక పలుకులు పలుకుతున్నా క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితి దీనికి పూర్తి భిన్నంగా ఉంది.